నా పేరు ఉమాదేవి. నాది ఎర్గుంటపల్లి గ్రామం, తాడిపత్రి మండలం, అనంతపురం జిల్లా. నేను ఇంటర్, డిగ్రీ అయిపోయింది. ఈ మధ్య జరిగిన ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో 2023లో వచ్చిన నోటిఫికేషన్లో కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను, ఎంపిక అయ్యాను. గతంలో 2023లో ఎస్ఐ నోటిఫికేషన్లో ఎస్ఐ ఎగ్జామ్ రాశాను. కానీ మెయిన్స్లో 5 మార్క్స్ వల్ల దురదృష్టవశాత్తు 5 మార్క్స్తో నాకు జాబ్ మిస్ అయ్యింది. తర్వాత కానిస్టేబుల్ ఉంది. కానిస్టేబుల్ రాసి కష్టపడి ఈరోజు కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాను. నేను ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు, ఏం చేయలేదు. ఇంటి దగ్గర ఉండి చదువుకుని యూట్యూబ్లో బుక్స్ చదువుకుంటూ, ఏమైనా డౌట్ వస్తే యూట్యూబ్లో క్లాసులు వింటూ, సోషల్ మీడియాని ఆధారంగా చేసుకుని నేను ఈరోజు జాబ్ సాధించడం జరిగింది. ఈ సోషల్ మీడియా వల్లనే నేను ఈరోజు ఈ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నాను. ఇంకా ఈ టైంలోనే నాకు 2023 ఆ టైంలోనే నోటిఫికేషన్లో ఎగ్జామ్ రాస్తుండగానే నాకు మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ చేసుకున్న నా భర్త కూడా నన్ను చాలా నా కళ పోలీస్ అవ్వాలని, నా కోరికను తీర్చాలని తను కూడా నా కోసం నన్ను సపోర్ట్ చేసి, మా ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేసి ఈరోజు కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాను. నేను వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నాను. వాళ్ళందరికీ ఇంకా నన్ను పై స్థాయిలో చూడాలని ఆశ. ఎస్ఐ మిగతా అట్లాంటివి రాయాలని. నేను ఇంతటితోనే ఆగిపోకుండా వచ్చే ఎస్ఐ నోటిఫికేషన్లో ఎస్ఐ రాసి నేను వాళ్ళు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటానని. ప్రస్తుత కాలంలో ఈ పోలీస్ ఉద్యోగం అంటే అది ఇది అంటారు కదా, మీ కుటుంబ సభ్యులు నీకేం అడ్డు చెప్పలేదు? సాఫ్ట్వేర్ సైడ్ ఇలా ఎలా సూచించలేదా? లేదండి, అలా ఏం లేదు. నాకున్న కళని మా వాళ్ళు అర్థం చేసుకొని, నువ్వు వెళ్ళు, నువ్వు రాయని మా కుటుంబం, మా అమ్మ నాన్న, మా అత్త మామ, ముఖ్యంగా నా భర్త నన్ను ఎంతో సపోర్ట్ చేసి ఈరోజు సపోర్ట్ చేయడం వల్ల నేను ఈరోజు ఈ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించగలిగానండి. ఎలా ఉంది మీరు ఉద్యోగం సాధించిన తర్వాత మీ కుటుంబంలో సంతోష వ్యక్తం ఎలా చేస్తున్నారు? అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా ఇన్ని రోజులు కష్టపడినందుకు వాళ్ళు నీ కష్టం ఫలితం దక్కిందని అందరూ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఇంకా నన్ను మా భర్తకి ఎస్ఐ అది రావాలని చాలా కోరిక. లాస్ట్ ఇయర్ మిస్ అయ్యింది లాస్ట్ నోటిఫికేషన్. నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో ఎస్ఐ రాసి తన ఆశని, తన కళని నిలబెట్టుకుంటాను. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను.